హ్యాపీ బర్త్డే టు మీ. హాయ్ నషాస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నషా క్లబ్. ఎరా వచ్చావా? ఇవాళ కూడా రాకపోతే కనపట్లేదు అని పేపర్లో ఇద్దాం అనుకుంటున్నా. ఈరోజు మా వీడియో ఏంటంటే మన నవీన్ బర్త్డే వస్తుంది కదా, సర్ప్రైజ్ ఏమైనా ప్లాన్ చేయాలంటే అబ్బాయిలకి ఏమి ఇస్తాం గిఫ్ట్స్ ఏం అర్థం కావట్లేదు. సరే అట్లా బట్టలు అయితే కామన్ కదా, అయితే సరిపోతుంది కదా అని కొన్ని ఆర్డర్ చేశాను. అందులో నాకు కొరియన్ స్టైల్లో నవీన్ బట్టలు వేసుకోవాలని నాకు చాలా ఇష్టము, ఒకసారి చూడాలని. సరే అని అట్లనే నేను ఆర్డర్ పెట్టాను. ఇంకా ఇప్పుడు ఏం చేయాలంటే ఇంకా అబ్బాయి గారికి ఫోన్ చేసేస్తే వస్తాడు, ఓపెన్ చేస్తాడు. తన ఫీలింగ్ ఎలా ఉంటుందో చూడాలి. హలో, ఒకసారి ఇంటికి రా, అర్జెంట్ పని ఉంది. ఎంతసేపట్లో వస్తావు? లేదు, చాలా సీరియస్, తొందరరా. సరే, ఓకే. A few moments later. హాయ్ సార్, ఎట్లా ఉన్నారు? బాగున్నారా? ఇది కొంచెం తీసుకోండి, పెట్టుకోండి. ఏ వీడియో? ఏదో చిన్న వీడియో కాదు, చిన్న వ్లాగ్. 5 minutes. కళ్ళు మూసుకోండి. ఎందుకే ఇవన్నీ? మన దగ్గర షాప్ ఉంది కదా. మన దగ్గర షాప్ ఉంది కాదని చెప్పట్లా. అక్కడ తీసుకుంటే నేను నువ్వైనా ఉంటావు, లేదంటే వాళ్ళైనా ఉంటారు. వాళ్ళని చెప్పేరా. ఎంత అయింది ఇది? ఎంతో కొంత అయింది. ఓపెన్ చేయక ముందే చెప్పు, ఎంత అయింది ఇది? ఎంతో కొంత అయింది చెప్పు ముందు. ఇంత బరువు ఉంది, ఎన్ని ఉన్నాయి? దీనిలో 2 ప్యాంట్లు ఉన్నాయి. 2 ప్యాంట్లు ఎందుకే? ఒక ప్యాంట్ 10 షర్ట్లు వేసుకోవచ్చు. నాకంటే కొన్ని ఉంటాయి కదా, అందుకే నేను పెట్టుకున్నాను. ఒక ప్యాంట్ మీద 10 షర్ట్లు వేసుకోవచ్చు. అది నాకు తెలుసు, నేను ఆల్రెడీ వాళ్ళకి ముందే చెప్పాను. కత్తెర అవసరం లేదే, మన చేతులు ఉన్నాయి. ఇది మన దగ్గర ఉన్నాయి ప్యాంట్లు. అయ్యా మన దగ్గర ఉన్నాయి, నేను కాదని చెప్పను. మన దగ్గర ఉంటే నీకు సర్ప్రైజ్ ఏముంది, అక్కడే కొంటారు, చెప్తారు కదా. ఈ సీనియర్ ఎన్టీఆర్ ప్యాంట్ రా. మొత్తం తప్పురా ఇది. అట్లానే ఉంటాయి, ఇట్లానే ఉండేది ఏంట్రా? ఏంటిది ఇది? ఇది ఒక ప్యాంట్, ఓకే ఫైన్, బాగుంది. ఇదేంది? షర్ట్ సూపర్ ఉంది రా షర్ట్. దేనికి బాగుంటుంది ఇది? దీని మీద బాగుంటుంది. ఇన్సర్ట్ చేసుకోవాలి ఇప్పుడు దీని మీద. కొంచెం పొట్టను పక్కన పెడితే ఇన్సర్ట్ చేసుకో, బాగుంటుంది. సరే, ఇద్దరు రెడీ అవుదాం, ఏదో ఒకటి వేసుకో పాతది. ఇంకొన్ని గంటల్లో నవీన్ బర్త్డే. బర్త్డే అంటే కేక్ కామన్ కాబట్టి రెడ్ వెల్వెట్ కానీ బటర్ స్కాచ్ కానీ నవీన్కి బాగా ఇష్టము. రెండిట్లో ఏదో ఒక ఆర్డర్ ఇస్తే మంచిగా వస్తుంది. నేను ఏం ప్లాన్ చేసినా కానీ ఏది సరిగ్గా జరగదు, అటు ఇటు అవుతా ఉంటుంది. దాంట్లో కూడా కొంచెం ఏదో ఒకటి తీసుకొస్తా, మీరు కూడా వెయిట్ చేయండి, చూడండి. టైం 12 అయింది. మనం కేక్ బయటకు తీయబోతున్నాము. మనకి ఇక్కడ ఈ కేక్లే దొరుకుతాయి. సరే రండి. హ్యాపీ బర్త్డే అన్నా. ప్లే అన్నా. పెడతా మొహం పగిలిపోయింది. నేను పెడతాడు కొంచెం. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనేకైతే. నువ్వేందయ్యా అంత మంది ఉండంగా చూసుకో, పెట్టుకోండి. అంత కామెడీ చేస్తున్నానంటే నన్ను బచ్చాగన్లా చేస్తున్నాను నన్ను.
సందీప్ నువ్వు ఎక్కడ నా మీద పట్టాలి అనుకో నీ మీద ఎక్కువ పడతాను దగ్గర పడతాను తీసుకో అంటదా పెద్దది కాదు నాన్న ఏది ఎత్తు పెరిగావా నేను పుట్టాయనా అర్థం కావట్లా ఇది ఒక్కసారి తీసేసి ఒక ఫోటో తీద్దాం రేపు పొద్దున పెట్టుకోవడానికి ఒక ఫోటో తీయండి ఒకటి ఓకే ఏం తెలుసు ఇంకా ఒక 150 సంవత్సరాలు ఇలానే కొనసాగని ఇంకా చాలా చాలా ఇంకా ఫ్రాంచైజీస్ కూడా రావాలని కోరుకుంటున్నాను. ఎవరికైనా ఫ్రాంచైజీ కావాలంటే కన్సల్ట్ అవ్వండి మా ప్రశాంత్. ఇంతసేపు అయ్యారు అంటే అర్థం కలే ఫేషియల్ కిట్ ఏంటిది ఫేషియల్ ఐస్ క్రీమ్ ఏంది నా నువ్వు కళ్ళ మీద వద్దులే పాపం దేవుడు చూసారా శివాజీ గారు ఎంత పని జరిగిందో. పాపిస్ట్ విధవులు అందరూ కలిసి మిమ్మల్ని ఇలా నడివీధిలోకి ఈడ్చుకు వదిలేశారు. బొట్టు పెట్టావు ఇట్లాగా పెట్టాను బొట్టు పెట్టాను దాని పెడతా కాల తగిలింది అది ఇప్పుడు అది ఎట్టుండవు అది బర్త్డే అంటే అన్నగాడు 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 పొట్టోడికి దోలు తీరిపోయింది. ఇదయ్యా మీ అసలు రూపం. అవునరా పల్లవి ప్రశాంత్ అంటావా? పల్లవి ప్రశాంత్ అన్నా ఎవరు తీసుకోరా కింద పడతా ఎప్పుడు కావాలని పడద్దు వద్దులే కింద పడదాని కావాలని చెప్తుంది. మన కడుకొస్తా ప్లీజ్. నువ్వు కడుక్కుంటే మళ్ళీ వస్తా. అక్కడ అంతమంది ఖాళీగా ఉన్నారు కదా. వాళ్ళు నా భార్య కాదు కదా. అంత నీట్గా వస్తాము మళ్ళా. ప్రతి ఒక్క మొహాలు అంతే ఉన్నాయి అబ్బా. చెప్తానే ఉన్నాను రా. ఒరే నీ అన్నా ఒక పక్కన వచ్చిరా చెవులో పోతుంది. హ్యాపీ బర్త్డే చెవులో పెట్టినా పోతుంది. చెవులో పెట్టినా పోతుంది. చాలా లేట్గా వచ్చాం. నేను స్నానం కూడా చేసాను, అయినా చెమట పోస్తుంది. కరెంటు పోయింది కాబట్టి. సో ఇదండి బర్త్డే డ్రెస్. ఏదో కొరియన్ అన్నారు, లొడుగు పొడిగా ఇన్సర్ట్ చేస్తే బాగుంటుంది. ఒకసారి ఆపరేషన్ కెమెరా ఇన్సర్ట్ చేస్తా. మన షాప్లో కూడా ఉన్నాయి బ్యాగీ ఫిట్, జస్ట్ 700 మాత్రమే. ఇది 1800. రేట్ ఎక్కువ. మా జీవించు నన్ను, కాలు పడితే చాలు. అంతేలే జడ కూడా వేసుకోవాలి ఏది మా డబ్బులు పడుతున్నాయి.
ఇప్పుడు దా చూశారు కదా, ప్రతి బర్త్డే నేను బయటే ఉంటా, ఇంట్లో ఉన్నాను. అంటే పొద్దున పూజ చేసుకొని మా అమ్మ కాళ్ళు దండం పెట్టుకొని, మా నాన్న కూడా ఉంటాడు, ఇప్పుడు షాప్ దగ్గర ఉంటాడు. ఇప్పుడు మన షాప్ దగ్గరికి వెళ్తున్నాం బర్త్డే రోజు. సర్ప్రైజ్ ఇస్తాను డాడీకి. ఈరోజు మాత్రం ఫ్యామిలీతో జరుపుకుంటున్నాను. టిఫిన్ అయితే ఇంకా అవ్వలేదు, టిఫిన్ చేసేసి షాప్ దగ్గరికి వెళ్ళిపోదాం. అందరికీ నమస్కారం. నషా క్లబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ మనిషికి కాదు, చూసే వాళ్ళందరికీ నా ధన్యవాదములు. పుర్రక కాదమ్మా, పుర్రక కాదమ్మా, ధన్యవాదములు. నాకు నా వెనక ఇస్తామని నేను చెప్తా. అందరికీ నమస్కారం. ఫస్ట్ నమస్కారం. అందరికీ నమస్కారం. నాకు ఈ అవకాశం ఇచ్చిన నా భార్యకు, చూసే ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. కదా, సరే షాప్ దగ్గరికి వెళ్ళిపోవడం కొడుతుందేమో అనుకున్నా. ఊరికే అట్లా డాడీకి నేను దండం మాట్లాడుతూ వచ్చింది, బాత్రూమ్ లో దూరావు, వచ్చింది బాత్రూమ్ లో దూరావు, సర్లే నీ ఇష్టం. కాదు, దానికోసం కాదు, ఫుల్ బుడ్డి కోసం. లేదు లేదు, అలా ఏం లేదు. బర్త్డే రోజు అసలు అంత లేదు. నిజం, ఫస్ట్ బర్త్డేకే అసలు పట్టించుకోవట్లేదు. ఇంక 4-5 సంవత్సరాలు అయితే అసలు లెక్క కూడా లేదు. తాగదు, వాళ్ళకి కోపం ఎక్కువ. నువ్వు తొందరగా రాకపోతే ఇంటికి ఇంకేమో అర్ధ గంట కల్లా రావాలి. నేను చెప్తుండే అర్ధగంటలో ఇంట్లో ఉండాలి. నువ్వు వెయిట్ చేయొద్దు, నకరాలు చేయకుండా తొందరగా వచ్చేయి ఇంటికి. నువ్వు తొందరగా వచ్చేయి, అది అట్లే ఉంటుంది. ఏం తినకుండా నీకోసం అన్న హ్యాపీ బర్త్డే అన్న. ఏం చెప్పమంటావు, రెస్టారెంట్కి వెళ్ళేదా? సరే, ఇప్పుడు మా పార్ట్నర్ కార్ తీసుకొని వస్తున్నాడు, మా ఫ్యామిలీ మొత్తం రెస్టారెంట్కి వెళ్తున్నాం. సాయంత్రం మా వాళ్ళకి రెస్టారెంట్, సాయంత్రం మా వాళ్ళందరూ రెస్టారెంట్ తీసుకెళ్తారు. ప్రస్తుతానికి అయితే ఫ్యామిలీతో వెళ్తున్నాం. మా నాన్న మా అమ్మ రారంట, అలాంటి వాటికి చాలా ఎగ్నెస్ట్ వాళ్ళు. ఇలా డబ్బులు ఖర్చు పెడుతుంటే వాళ్ళకి అసలు నచ్చదు. డబ్బులు అయిపోగొట్టుకోవడానికి బర్త్డేలు చేసుకుంటూ ఉంటాను నేను అప్పుడప్పుడు. ఈ సంవత్సరం నేను చాలా తక్కువ ఖర్చు పెట్టడం, అవునా కదా? లాస్ట్ ఇయర్ సుమారుగా ఎంత ఏంటిదా, 25,000 దాకా పైన ఏంటది. చాలా ఫుల్లు నచ్చిన బ్రాండ్లు తెప్పించిన పోయినసారి. జిమ్సన్, స్పైడ్, 100 పెప్పర్స్, ఇక చాలా తెప్పించాం. పోయినసారి చాలా ఖర్చు అయింది. ఈ సంవత్సరం అంత ఏం లేదు, 2 రాయల్ స్టార్లు తెప్పించాం అంతే. బర్త్డే అంటే ఇంతే ఉంటుంది. సో రెస్టారెంట్లో కలుసుకుందాం. ఓపెన్ అయింది, అది కూర్చొని వేస్తున్నారు కదా. కొత్తపేటకి వచ్చింది చెప్పు. ఏం తింటావురా? నీకేంటి చెప్పు, చెప్పు, నువ్వు నోటి చెప్పాలి. నాకేం అర్థం కాదు. నువ్వు చూడాల్సిన అవసరం లేదు, నేనేం చెప్తా చెప్పు చూడకుండా. బటర్ నాను బోన్లెస్ చికెన్ కర్రీ తింటాను. ఒక వెజ్ కర్రీ, వెజ్ ఫ్రైడ్ రైస్ ఒకటి, చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఒకటి, మళ్ళీ ఎస్పీ బిర్యానీ 2, గోలీ సోడా, పుల్కా ఒక 6, థమ్సప్లు 3, గోలీ సోడా ఒక 3. నుంచి గోడ వేస్తుంది. నాకు ముందే చెవుని ఒప్పిస్తున్నాను. నువ్వు కేక్ వేసావు,
కేక్ షోలో లేదు. 3:28 a.m. ఇప్పుడే మా అరే ఓహో కేక్ ఐస్ క్రీమ్ కేకా వచ్చారు, కేక్ తీసుకొచ్చారు. ఇది ఐస్ క్రీమ్ కేక్. వాళ్ళు తెలుసుగా మస్తాన్ అందరు ముద్దుగా అమీర్ షేక్ హోమ్ టూర్ చేయమంటున్నారు. యా చేద్దాం ఒక రోజు. చూస్తే దద్దరు వెళ్ళిపోతారు మన బెడ్రూమ్ చూస్తే. ఏం ఆలోచిస్తావు? ఏం ఆలోచిస్తున్నా ఏంది గడ్డి అని పాపం దడుచుకున్నట్టున్నాడు పిరికేదవా. బర్త్డే ఏమో మొహం మీద నాకు జీవితాంతం బర్త్డే ఉన్నాయి. ఇక చాలే సార్ అది ఎక్కువ మీరు పడింది అనుకో, మీ బాబాయ్ గుర్తుపట్టలేదు. ఒకసారి అది ఇరిగిపోయిందిరా. నీకేం లేదురా, బాగుంది. హ్యాపీ బర్త్డే చెప్పు. जेड़ा नशा नशा तेरी अक्खां